ఈ 14 దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీ స్టాఫ్ మెంబర్స్ అందరిని వాటిని క్లోజ్ చేసేసి అమెరికా వాళ్ళ దేశానికి రప్పించుకుందనమాట. అంటే ఇప్పుడు అమెరికా యొక్క యాక్టివిటీస్ అది ఖతార్ కావచ్చు, ఖతార్లో ఉన్న ఎయిర్ బేస్ కానీ, అమెరికన్ ఎయిర్ బేస్ కానివ్వండి, సౌదీ అరేబియా కానివ్వండి, బహ్రెయిన్ కానివ్వండి, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. చాలామందికి యుఏఈ అంటే ఇది ఒక దేశము, దుబాయ్ అంటే ఇంకొకటి అని చెప్పి అనుకుంటుంటారు. దుబాయ్లో యుఏఈలో అబుదాబి అనేది క్యాపిటల్ సిటీ అయితే, ఈ దుబాయ్ ఏదైతే ఉందో దుబాయ్ మనకి ఇప్పుడు బాంబే లాగా కమర్షియల్ క్యాపిటల్ అనమాట. ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయి. అంటే యుద్ధం జరిగింది ఒకరికి ఈ 2 దేశాల మధ్యన. అసలు ఈ దేశాలు ఏం చేశాయి, ఈ దేశాలకు వాటికి సంబంధం ఏంటి మీరు చూసుకుంటే ఇరాక్ కూడా సఫర్ అయిపోయింది. సో ఇలా అయినప్పుడు వీళ్ళకు ఈ మన ఇరానియన్స్కి ఉన్నంత బంధంలో మన దగ్గర పెద్ద ఆర్థిక పరంగా వాళ్ళు పెద్ద దేశం కాదు. మనతో కంపేర్ చేసినట్టయితే మనం మహారాష్ట్ర ఏదైతే ఉందో, మహారాష్ట్ర అనేది ఒక రాష్ట్రం మన దగ్గర. మహారాష్ట్ర మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతైతే అమౌంట్ను కాంట్రిబ్యూట్ చేస్తుందో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇరాన్ కూడా అంతే కాంట్రిబ్యూట్ చేస్తుంది. దాదాపు $580 బిలియన్. ఎలాన్ మస్క్ ఒక్కని ఇన్కమ్ చూసుకున్నట్టయితే ఇరాన్ మొత్తం దేశం నుండి వచ్చే ఇన్కము ఎలాన్ మస్క్ జీతమే ఎక్కువ ఉంది. దాదాపు $800 బిలియన్ ఆయన చేతిలో ఉన్నట్టయితే ఇరాన్ మొత్తం దేశం కలిపి అది ఆయిల్ ఎక్స్పోర్టర్ అయినా కూడా దాదాపు $580 బిలియన్ మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది. అది మన భారతదేశంలో ఉన్న మహారాష్ట్ర ఒకటే కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే సైజు పరంగా చూసుకున్నట్టయితే కవిత గారు, అది చిన్న ఆర్థిక వ్యవస్థనే. ఆ చిన్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మనకు వేరే పెద్ద మొత్తంలో ఆర్థికంగా దెబ్బతీయడానికి అది చేస్తూ ఉంది. వాడికి దగ్గర ఉన్నటువంటి ఏం లేవు, ఆప్షన్స్ లేవు. ఉన్న ఆప్షన్స్ని వాడు కరెక్ట్గా యూజ్ చేసుకొని అది చేస్తున్నాడు. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మేము ఈ మధ్యన డ్రోన్స్ అటాక్ జరిగింది. డ్రోన్స్ ఒకవేళ మనం డ్రోన్స్ కావచ్చు, మిజైల్స్ కావచ్చు, ఇంకేదైనా డిఫెన్స్ రిలేటెడ్ ట్యాంక్స్ కావచ్చు, ఇలాంటివి మనం ప్రయోగం చేసినప్పుడు రాడారు అది ఈజీగా క్యాచ్ చేసి మనం యాంటీ మిసైల్స్ని పంపించినట్టయితే వాటిని అక్కడికక్కడ కట్ చేసి డ్యామేజ్ జరగకుండా చూస్తుంది. ఇప్పుడు వీడు ఏం చేశాడంటే ప్లాస్టిక్ డ్రోన్స్ను అది చేశాడు. అంటే అమెరికన్స్ టెక్నాలజీ కానివ్వండి, ఇజ్రాయెల్ టెక్నాలజీ కానివ్వండి, అంతుపట్టకుండా ఒక ఎస్టిమేషన్లో కూడా రాకుండా అది ప్లాస్టిక్ దానితో అటాక్ చేయడం వల్ల వీళ్ళు అసలు ఊహించలేకపోయారు. సో ఇట్లాంటి డ్యామేజ్ ఇప్పుడు మనకు బుర్జ్ ఖలీఫా అనేది మనకు ప్రపంచంలో ఒక 8-9 సంవత్సరాల కిందట అది టాలెస్ట్ బిల్డింగ్. నేను అక్కడికి వెళ్ళాను ఒక 3-4 సార్లు. అది టాలెస్ట్ బిల్డింగ్ అని చెప్పి చెప్తారు. అంటే దాదాపు 800